బెల్లం ఉన్న జాగల్నే ఈగలు ముసురుతుంటాయి. గిట్లనే పైసలున్నోళ్ళ చుట్టే తిరుగుతుంటారు కొంతమంది. నెరి దందాలు చేసేటోళ్ళైతే పైసలున్నోళ్ళను మస్తు పాయరంగా పలకరిస్తుంటారు. ఏదో ఒకటి చెప్పి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. ఏదో ఆశ చూపెట్టి కాటు పెట్టాలి అన్నట్టు చూస్తుంటారు. ఇక గిట్లనే పోలవరం ప్రాజెక్టు చుట్టుముట్టు ఉన్న ఊర్ల పొంటి భలే ఎవ్వరం నడుస్తున్నది ఇప్పుడు చూడుర్రి ఏందో. కూటమి సర్కారోళ్ళు వచ్చినాక ఏపీలో మళ్ళా పోలవరం ప్రాజెక్టు పనుల జోరు పెరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి సారు 2 సార్లు పోయి చూసొచ్చిండు. ఆఫీసర్లు ఇంజనీర్లతో మీటింగులు పెట్టి పనులన్నీ పరుగులు పెట్టియాలని చెప్పిండు. సెంటర్ సర్కారోళ్ళు కూడా పైసలు గట్టిగానే ఇస్తాండ్రు కాబట్టి ఇకేం ఆగేటట్టు లేదు. పండ్ల పని ప్రాజెక్టు కింద మునిగిపోయిన ఊర్ల పొంటి పబ్లిక్ కు పరిహారం కింద సర్కారోళ్ళు పైసలు కూడా ఇస్తున్నారు. ఇట్లనే ఈ నడుమ ఏలూరు జిల్లాల కుక్కునూరు వేలేరుపాడు మండలాలలో పబ్లిక్ కు 40 కోట్ల దాకా పరిహారం పైసలు పడ్డాయట. కొన్ని జాగల్లో మంత్రులు ఊర్ల పొంటి తిరిగి పోలవరం ముంపు బాధితులకు ఇండ్లు కట్టించే గురం కూడా చేస్తున్నారు. ఇంకేమున్నది, పబ్లిక్ అకౌంట్లలో పైసలు పడ్డాయనే ముచ్చట తెలిసిన వెంటనే మోటార్ సైకిళ్ళు అమ్మేటోళ్ళు ఊరుక్కుంటూ పోతున్నారట. పైసలు వచ్చినాయి కదా ఇక బండి కొనుక్కోరాదుర్రే, ఎన్నొద్దులని బస్సులు ఎక్కి తిరుగుతారు అని పోలవరం ముంపు గ్రామాల పోంటి ప్రచారం చేస్తున్నారట. అంతెందుకు, ఇది వరకు బండి కొనుక్కోవాలంటే ముంపు గ్రామాల పబ్లిక్ దగ్గర పట్లనే ఉండే ఏదో ఓ పట్టణానికి పోయేటోళ్ళట. కానీ ఇప్పుడు షోరూములకేంచి మోటార్ సైకిళ్ళనే మోసుకొచ్చి ఊర్లలో పెట్టి టమాటాలు వంకాయలు అమ్మినట్టు అంగట్లో పెట్టి అమ్ముతున్నారట. ఇది ఒక్కటే కాదు, ఇంటి జాగలు అమ్మే రియల్ ఎస్టేట్ వాళ్ళు కార్లు వేసుకొని పోలవరం ముంపు ఊర్ల పొంటి తిరుగుతున్నారట. బ్యాంకులోళ్ళు వచ్చిన పైసలు మా బ్యాంకులలో జమ చేసుకొని వడ్డీ ఎక్కువ ఇస్తామా అంటున్నారట. ఏమైనా పబ్లిక్ కు పైసలు వచ్చుడుతోని దందాలు చేసేటోళ్ళంతా పోలవరం ముంపు ఊర్ల పొంటి గట్టిగానే చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు గమ్మతే ఉన్నది పోన్రి ముచ్చట.